హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం అరటికాయ బజ్జీలు వేసుకుందాం. చూడండి, ఒక రెండు అరటికాయలు తీసుకున్నాను. నేనైతే ఒకటే వేసుకుంటున్నానండి. చూపించడం అయితే రెండు చూపించాను, ఎక్కువైపోతాయని ఒకటే వేసుకుంటున్నాను. చూడండి, ఉప్పు, అలాగే కారం, వాము, పసుపు, సోడా వేసి బాగా కలిపి శనగపిండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. చాలా గుల్లగా టేస్టీగా చాలా ఆయిల్ పీల్చకుండా వస్తుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేద్దామండి. వాటర్ వేసి ఎక్కడ బబుల్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దానికి సరిపడంగా వాటర్ బజ్జీలకి ఎలా కలుపుకుంటామో అలాగే వేసేసుకుని కలిపేసుకుని బాగా బీట్ చేయాలండి. అప్పుడే మనకి ఎక్కడ బబుల్స్ లేకుండా ఎక్కడ మనకి చక్కగా బజ్జీ బాగా పొంగి సాఫ్ట్గా వస్తుందండి. ఇలా కలుపుకోవాలండి. మీరు ఇస్కర్ ఉంటే ఇస్కర్తో కలుపుకోవచ్చు, లేకపోతే ఇలా స్పూన్తో కూడా కలుపుకోవచ్చండి. అప్పుడే మనకు పెర్ఫెక్ట్గా చూడండి, మనకి చాలా బాగా వచ్చింది కదా. ఇలాగ కుట్టుకోవాలండి, కొంచెంసేపు ఇలా కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ రెసిపీ చాలా చక్కగా వస్తుంది. కనీసం 10 నిమిషాలన్నీ ఇలా కుడితే మంచిగా పొంగుతాయండి, చాలా బాగుంటాయి. చూడండి, నేను ఒక చిన్న కప్పు వేసాను. చాలా బాగా ఎక్కువ వచ్చాయి నాకు బజ్జీలు. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అరటికాయలు నేను తొక్క తీయకుండానే చిక్కుకుని చిక్కుల కింద చేశాను. ఇప్పుడు బజ్జీలు చూడండి ఎంత పెర్ఫెక్ట్గా పొంగుతాయో. కరెక్ట్గా బజ్జీ అలాగ మన అరటికాయ ఎలాగైతే ఉంటుందో అలా సేపు వచ్చింది, చూసారా. అటు ఇటు తీసేసి మనం కట్ చేసుకుని చక్కగా సన్న లేసులాగా చేసుకుంటే ఇలా వస్తాయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కావాలనుకుంటే డబ్బలు కూడా వేసుకోవచ్చు. ఇంకా పిండి ఎక్కువ అంటుకుని బాగుంటుంది, పొంగినట్టు వస్తాయి. అలా కూడా చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకునే మంచి రెసిపీ అండి. చాలా ఇష్టపడతారు ప్రతి ఒక్కరు. అలాగే దీంతో కాదండి, మినప్పిండితో కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను త్వరలో చూపిస్తాను మీకు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. అరటికాయ బజ్జీ అండి, సూపర్. చట్నీతో ఎన్నైనా లాగించవచ్చు, ఆయిల్ పేర్చకుండా చక్కగా వచ్చాయి. మరి ఈ అద్భుతం మీరు చూడాలనుకుంటే, మీకు ఈ రెసిపీ కావాలనుకుంటే ఒకసారి నా వీడియోలు చూడండి. ఇప్పుడు శనగపప్పు చట్నీ చేస్తున్నాను. పచ్చిమిర్చి, శనగపప్పు, కొత్తిమీరతో చట్నీ అండి. గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ అప్పటికప్పుడు ఈ బజ్జీలకి ఇది బాగుంటుంది. మిక్సీ పట్టేసుకుందాం, నడిసేయండి. మరి చూడండి, మనం ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకున్నాం. అలాగే ఉల్లిపాయలు, చట్నీ, 2 రకాల చట్నీతో ఎంజాయ్ చేద్దామండి. వచ్చేయండి మరి, ఇంక లేట్ ఎందుకు. చాలా బాగుంటుందండి. మన రెస్టారెంట్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే కన్నా ఇంటిల్లిపాతి ఫుల్గా తినొచ్చు చక్కగానే. తాజాగా అప్పటికప్పుడు ఫ్రెష్గా చట్నీతో పాటు ఉల్లిపాయ నంచుకుంటూ తింటే అరగపోవడం కూడా ఉండదండి, అంత బాగుంటుంది. మరి ట్రై చేయండి మీకు నచ్చితే. అలాగే మా వీడియోలకు సపోర్ట్ చేయండి. మా ఛానల్కి మీ సపోర్ట్ చేసి కామెంట్లు తెలియపరచండి. ఉంటానండి. మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తామండి. ఛానల్ మర్చిపోకండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. చిన్న ఛానల్, సింపుల్ ఛానల్, 50 సబ్స్క్రైబర్లు కూడా లేవు. మీరు సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నానండి. ఉంటానండి. మరి కామెంట్ పెట్టండి దయచేసి. కామెంట్లు ఎవరు పెడతలేదు మరి నా ఛానల్కి, నాకు అర్థం కావట్లేదు. కామెంట్లు అసలు కామెంట్ కూడా రావట్లేదు. ఉంటానండి.